జై ఓటరా జై ఓటరా జై ఓటరా. రుద్రంపేట
శాసనమా ఏమి మంచి చూడు సార్ మంత్రి మేడం మేడం మినిస్టర్ నిలబెట్టి ఒకసారి అంతా మేడం కొద్దిగా సైడ్ రండి మేడం కొంచెం మేడం కొద్దిగా సైడ్ రండి సార్ జేసీ సార్ కొద్దిగా ఓకే సార్ ఎక్కువైనారు బాబా ఓటబ్బా ఫ్లాష్ ನಾನು ಇಡಿಕಿರ ನಾನು ಈ ಕ್ಯಾಮೆರಾ ಸಾಂಗ್ ಮಾಡ್ತೀನಿ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఒంటర్ల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న రాజకీయ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి స్థానిక శాసనసభ్యులు సభ అధ్యక్షులు మరి ప్రసాద్ గారికి అదే విధంగా వేదిక పైన ఉన్న పార్లమెంట్ సభ్యులకు మరి శాసన సభ్యులకు మరి జిల్లా అధ్యక్షులకు అదే విధంగా మరి మన జిల్లా కలెక్టర్ గారికి మా బీసీ వెల్ఫేర్ అంటే మన బీసీలందరి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఎప్పుడు ఏ జయంతి అయినా సార్ రేపు జయంతి ఉంది అంటేనే మరి ఎన్ని పనులున్నా
సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం మరి ఏ విధంగా అయితే పోరాటం చేసిన వ్యక్తి అంటే నీతి నిజాయితీ నిబద్ధతతో ధైర్యంగా పోరాడిన వ్యక్తి ఒకటి ఓబన్న గారి మరి ఎంతగా ఉన్నారో మరి ఆ జాతిలో మరి వారసులైన మీ అందరూ కూడా మరి నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒకటే, మరి ఆనాటికే అంటే 219 సంవత్సర జయంతి రోజు అంటే 1987లోనే మరి వడ్డే ఓబన్న గారు ఈ దేశం కోసం ఏ విధంగా పోరాటం చేశారో మనం చూసాం. మరి ఖచ్చితంగా నేను తెలియజేసేది ఒకటే, ఇక్కడ వేదిక పై మేమంతా ఈ రోజు వేదిక పంచుకోగలుగుతున్నాము. మరి ఏదైతే వడ్డే ఓబన్న గారి స్ఫూర్తితో మరి వడ్డర్లే కాదు బీసీలను గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అన్నదండమూరి తారక రామారావు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు కాకిపట్నంలో ఉన్న పోలీసు బిడ్డలు కావచ్చు, వేదిక పైన మేము కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అన్ని శాఖల్లోనూ మన ఆంధ్రప్రదేశ్ లో మరి బీసీలను గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అన్నదండమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే ఈ రోజు మన బీసీల పక్షపాతి, బీసీల శాస, బీసీల దేశ, బీసీల అభివృద్ధి అభిలాషగా చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు మంత్రి అవకాశం వస్తుంది అని తెలుసు, ఏ శాఖ ఇస్తారో అని నేను భయపడ్డా. కానీ నేను బీసీ బిడ్డగా మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నాకు ఇవ్వడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. బీసీలు గుర్తించిన నాయకుడు, బీసీలు గుర్తించిన పార్టీ. మరి ఈ రోజు ఏదైతే వడ్డే ఓబన్న గారు దేశం కోసం ఎలా పోరాటం చేశారో మరి కూటమి ప్రభుత్వం రావాలి, మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలని అంతే స్ఫూర్తితో అంతే ధైర్యంగా మరి రాక్షసులతో పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది, పెద్దపీట వేసింది మన బీసీలో భాగమైన వడ్డే సోదరులు కూడా అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను తెలియజేసేది ఒకటే, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట రివ్యూ పెట్టింది ఏ డిపార్ట్మెంట్ అంటే మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటే. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన రివ్యూలో ఎక్కువగా రివ్యూ చేసింది కూడా మన బీసీ వెల్ఫేర్ అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి బీసీలు అంటేనే బ్యాక్ బోన్, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటేనే బీసీలు. మరి చంద్రబాబు నాయుడు గారు మన బీసీలు ఏ విధంగా అభివృద్ధి చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. మరి మన యువగలం అన్నంత నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో బీసీలో భాగమైన వడ్డలకు కొన్ని హామీ ఇచ్చారు. నన్ను పిలిచారు, ఏం చెప్తామా మనం అధికారంలోకి వచ్చాం, మరి వడ్డే ఓబన్న గారి జయంతి మరి జనవరి 11న వస్తుంది. మరి మీరు ఏం ప్లాన్ చేశారంటే సార్ ఫైల్ పంపించాం సార్, వడ్డే ఓబన్న గారి జయంతి జనవరిన రాష్ట్ర పండుగ చేస్తున్నామంటే నేను హామీ ఇచ్చింది రాష్ట్ర పండుగ కాదు, పర్మనెంట్ జీవోగా వడ్డే ఓబన్న గారి జయంతిని మీరు చేయించండి. రాష్ట్ర పండుగ చేస్తాం, వారికి వడ్డే ఓబన్న గారి రాష్ట్ర మరి జీవో పర్మనెంట్ జయంతి పర్మనెంట్ జీవో ఇప్పించండి సరితమ్మ అని చెప్పి సీఎంఓ కూడా ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చిన నేత మన యువగలం అధినేత, బీసీల పక్షపాతి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, ఓటర్లకు పెద్దపీట వేస్తామన్నాం, రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కూడా మనం బలోపేతం చేస్తామని చెప్పాం. ఆ అడుగులోనే ముందుకు వేస్తున్నామన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఏదైతే క్వారీలో రిజర్వేషన్ అని చెప్పాం, 15% క్వారీలో రిజర్వేషన్ ఇస్తున్నాం. మరి మన సోదరులు అడిగినట్లుగానే ముఖ్యంగా మన బీసీలకు మన పార్థసారథి గారు చెప్పినట్లు ముఖ్యంగా మనం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే గొప్ప సంకల్పంతోనే మన విద్యాశాఖ మంత్రి కూడా పెను మార్పులు తీసుకొచ్చారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం పిల్లల్ని బాగా చదివించుకొని ఈ రోజు వాళ్ళని విద్యావంతులు చేస్తే ఖచ్చితంగా మనం ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మనం వెళ్ళగలమన్న విషయాన్ని కూడా మా సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాం. మరి మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో
మరి ప్రజాప్రతినిధులు అందరూ కష్టపడుతున్నామనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజునే ఒడ్డెక్క కార్పొరేషన్ చైర్మన్ గారిని, డైరెక్టర్ని, పెద్దలందరినీ పిలిపించి రివ్యూ కూడా చేశాం. మరి మీకు ముందుండగా మీరు ఏవైతే ఎదుగుదలకు నేను ఏ విధంగా తోడ్పడగలను ప్రభుత్వం అంటే ఆదరణ 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఆదరణ 3 కింద మన ఒడ్డెక్క కులస్తులకు ఏ విధంగా అయితే మనం పనిముట్లు ఇవ్వగలం అనేది పెద్దలందరితో మాట్లాడడం, వారి సూచనల మేరకు ఖచ్చితంగా మీ అందరికీ అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా ఎన్నికల్లో మనం ఏదైతే చెప్పామో కార్పొరేషన్లు, అసలు కార్పొరేషన్లు బీసీలు గుర్తించిందే అన్నా, మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందే తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు దశాదిశ మేరకు ఏదైతే జనాభా దామాసా ప్రకారం నిధులు కూడా కార్పొరేషన్ల ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతేకాకుండా బీసీల రక్షణ చట్టానికి కూడా మరి అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా మరి చట్టసభలో 33% కావాలి అని తీర్మానం చేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బీసీలకు ఎంఎస్ఎంఈ పథకం ద్వారా కావచ్చు, మరి ముఖ్యమంత్రి గారు తెలియజేసేది ఒకటే, అందరూ అన్ని రంగాల్లో ఉండాలి, మరి వ్యాపార పరంగా కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈలో కూడా మన బీసీలకు పెద్దపీట వేస్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మనం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అనే విషయం మీకు తెలియజేస్తూ, నేను ఖచ్చితంగా మన సోదరులు అడిగారు ఎస్టీలో చేర్చాలన్న విషయం, మనకన్నా మీకన్నా ముఖ్యమంత్రి గారు క్లారిటీగా ఉన్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలు ఏ విధంగా కష్టపడుతున్నారు, బీసీలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పని చేస్తున్నారు అన్న విషయం క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి నేను ఒడ్డే సోదరులకు, నా బీసీ సోదరులకు, వేదిక పేరున్న పెద్దలందరికీ కోరుకునేది ఒకటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చాం. అభివృద్ధి కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాలు కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, మండలాన్ని తీసుకున్న మనం అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం మీకు తెలియజేస్తూ, మరి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, బీసీలకు మన ఒడ్డర్లకు న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో, మరి జరగబోయేది కూడా కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా మరి కూటమి ప్రభుత్వానికి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడికి మన ఎల్లవేళలా అండదండగా ఉండాలని కూడా కోరుకుంటూ, మరొకసారి మరి ఒడ్డు సోదరులకు, పెద్దలకు, కుల పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మన బీసీ వెల్ఫేర్ వరకు, మరి పోలీస్ వరకు, మీడియా వరకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హో వడ్డీ
చేసి సభను విజయవంతం చేసినటువంటి మంత్రివర్యులు ఆర్థికంగా వెనుకబడిన చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి ఎస్ సన్నతమ్మ గారికి, అట్లాగే గౌరవనీయులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు శాసనసభ్యులు అనంతపురం వారికి, అట్లాగే పార్లమెంటు సభ్యులు అనంతపురం శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, పార్లమెంటు సభ్యులు హిందూపురం గౌరవనీయులు శ్రీ పికే గారికి, సభ్యులు మడక్సిర వారి గారికి, వెంకటశివుడు యాదవ్ గారు చైర్మన్ లేబర్ వెల్ఫేర్ శ్రీ మల్లేశ్వర ఎఫ్ఎస్సి డిసి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈసీఏ కార్పొరేషన్ వారికి, వచ్చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్స్ కి, ఇచ్చేసినటువంటి డైరెక్టర్స్ కి, కమ్యూనిటీ లీడర్స్ కి, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ సంబంధించినటువంటి సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి వడ్డే గోవర్ధన గారి జయంతి మహోత్సవానికి తండ్రి ఇచ్చేసినందుకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మా యొక్క కృతజ్ఞతలు బీసీ సంక్షేమ శాఖ తరపున తెలియజేస్తున్నాం. శ్రీమతి ఎస్ సవితమ్మ గారు, వెల్ఫేర్ వర్గాల సంక్షేమ శాఖ మంత్రివర్యుల వారికి సన్మానం, బీసీ వెల్ఫేర్ అందరూ కూడా వచ్చి మేడం గారికి సన్మానము చేసి అందరూ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా రాష్ట్ర పండుగను అనంతపురం జిల్లాలో జరుపుకోవడానికి ఆమె చేసినటువంటి కృషిని మనమందరం కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నాం. సెల్ కింద దించనా మారా మేడం ఈ సెల్ వాళ్ళకు పిచ్చే బాగా
రెడీ 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 అక్క क्या हुआ ఇక్కడ చూడు జనవరి 11వ తారీఖు కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డీ ఓబన్న జయంతిని జరపడానికి జీవో జారీ చేసిన దానికి ప్రత్యేకంగా మరి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కాబోయే నాయకుడు, యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, ఈ జీవోకు కీలక పాత్ర పోషించిన గౌరవనీయులు శ్రీమతి బీసీ ముద్దుబిడ్డ సవితమ్మ గారికి ప్రత్యేకంగా మా వడ్డర జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వీళ్ళందరికీ ఈరోజు భారీ ఎత్తున వడ్డర్లకు ఒక పిలిపిస్తానే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ వడ్డీ ఓబన్న జయంతిని జరుపుతున్నామంటే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మన వడ్డీ ఓబన్న వడ్డర ముద్దుబిడ్డ అని ఒక పిలిపిస్తే ఇక్కడ 63 మండలాల నుంచి స్వచ్ఛంగా ఎంతోమంది వేల మంది తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మంత్రివర్యులకి, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులు, మిగతా కార్పొరేషన్ చైర్మన్లకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సభకు వచ్చి వాళ్ళ యొక్క మా యొక్క కులాన్ని గలమిప్పి మాట్లాడిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇంత జయప్రదం కావడానికి కారణం వడ్డర కులం. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కొంచెం వెంకటేశు, తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కొల్లకొంట అంజనప్ప కానీ, అదేవిధంగా మరి టీడీపీ బీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటనారాయణ కానీ, అదేవిధంగా వడ్డీ గోపాల్ కానీ, సిమెంట్ పోలన్న కానీ, సిఏడి రామకృష్ణ కానీ, ఒడ్డు అన్నమయ్య టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమయ్య కానీ, అదేవిధంగా సిమెంట్ పోలన్న కానీ, నెటిగల్లు కానీ, మరి సంజయపురం రామాయణేలు, సల్లా రామాయణేలు, మరి ఇక్కడ పేరూరు వెంకటాపురం నాగరాజు కావచ్చు, పేనుకొండ శ్రీనివాసులు కావచ్చు, మరి అదేవిధంగా పల్లపరాజు కావచ్చు, అదేవిధంగా మన గుట్టూరు ఎల్లప్ప కావచ్చు, ఇక్కడికి ప్రతి ఒక్కరు పేరు పేరు గోవిందరాజులు, చంద్ర, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మల్లెలు జయరాం గడ అందరూ కూడా మేమంతా ఐకమత్యంతో కలిస్తే ఈరోజు జిల్లాలో పిలిపిస్తే వేల మంది తరలి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి వడ్డర కుటుంబ సభ్యుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము వారం నుంచి ఈ కమిటీ చాలా కీలకంగా పనిచేసింది. వారికి ప్రత్యేకంగా నా వంతుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి 63 మండలాల వడ్డర మరి అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, జిల్లా కార్యవర్గానికి, అందరికి కూడా మహిళలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా మీరు వచ్చి టైం కేటాయించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి మీడియా సోదరు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానళ్ళకి కానీ
అందరికి కూడా ప్రత్యేకంగా నా తరపున, మా కులం తరపున ప్రత్యేకంగా మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై వడ్డీ ఓబన్న, జై జై వడ్డీ ఓబన్న అని కూడా మీడియా తరపున తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు బీసీల పక్షపాతి మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మా ఒడ్డెర ఆణిముత్యమైనటువంటి వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడానికి మా ఒడ్డెర్లకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మా ఒడ్డెర్ల కళ, ఒడ్డెర్లకు ఒక గుర్తింపు తీసుకొచ్చి ఒడ్డెర ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించి ఒడ్డెర్ల హక్కుల సాధనకు ఒక అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే జనవరి 11 ఓబన్న జయంతిని ఈరోజు అనంతపురం లలిత కళా పరిషత్ నందు జరపడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సబితమ్మ గారి ఆధ్వర్యంలో, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మా ఒడ్డెర ముడ్డు బిడ్డలందరూ ఆనందంగా ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వేల సంఖ్యలో విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పాత్రికేయులకు కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఒడ్డెర వాణిని విడిపించడానికి మీ సహాయ సహకారాలు ఉండాలని, అదేవిధంగా ఒడ్డెర్ల కోరికలైనటువంటి అన్ని కోరికలు తీర్చడానికి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. కాబట్టి మా ఒడ్డెర్లందరూ తెలుగుదేశం ప్రభుత్వం వైపు, ఎన్డీఏ ప్రభుత్వం వెంట నడవడానికి ముందున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే 1983 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో 90% పైగా ఒడ్డెర్లు హక్కులు వినియోగించుకొని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తున్నారు. వాళ్ళ హక్కులు కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కోరికలు ఉన్నాయి. వారిలో 15% కానీ, రాజకీయ చైతన్యం కానీ, ఇలాంటి కోరికలన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో, నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వంలో సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై వడ్డెర, జై జై వడ్డెర. జై వడ్డెర, జై జై వడ్డెర. కొత్త సంవత్సరం వస్తానే మనకి ఒక పండుగ సంక్రాంతి, భోగి అనేది వస్తాండే. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తానే 2025 నుంచి మా ఒడ్డర్లకి ఒక పండుగలా ప్రకటించిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే జనవరి వస్తానే, జనవరి 11వ తారీఖు వడ్డే ఓబన్న స్వతంత్ర శ్రమయోగుడు, ఫ్రీడమ్ ఫైటర్ అయిన మన వడ్డే ఓబన్న గారి జయంతి రావడం, అది ఒడ్డర్లకి చాలా గుర్తింపిచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి మరియు మహనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువగలం అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ జీవో తేవడానికి అనేక కష్టపడిన మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన సవితమ్మక్క గారికి, అనంతపురం శాసనసభ్యులు ఈరోజు జరిగిన అనంతపురం జరిగిన లలిత పరిస్థితిలో జరిగిన ప్రోగ్రాంకి అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నగారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారు, సత్యసాయి జిల్లా పార్లమెంటు ఎంపీ గారు పార్థసారథి గారు, మిగతా చైర్మన్లు, డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్యంగా మన వడ్డే సోదరులంతా ఏకదాటిగా ఒక 1 వీక్ నుంచి అందరూ కష్టపడుతున్నారు. అదేవిధంగా ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తులందరికీ డిపార్ట్మెంట్గా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఒక పిలుపు ఇస్తానే ఉమ్మడి జిల్లాలో ఉన్న మన వడ్డే సోదరులంతా పిలుపు మేరకు, ఫోన్ మేరకు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి లక్షమందిలో వేలాది మంది తరలి వచ్చి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేయనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, మరిన్ని రాజకీయాలు అయితేనేమి, మన కొండ కోరిల హక్కులకి అయితేనేమి, మనకు రావాల్సిన పథకాల గురించి కానీ అన్నిటికీ మన మంత్రివారి గారు సపోర్ట్ చేసి అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలి. ఇంకా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నాం టీడీపీలో, ఎందుకంటే 90% టీడీపీలో పనిచేస్తున్నాం. వాళ్ళందరికీ పదవులు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వడ్డెర, జై జై వడ్డెర. కూటమి ప్రభుత్వం 2005లో వడ్డెర ఓబన్న జయంతి వేడుకలను ప్రతి జనవరి 11వ తేదీ జరుగుతుంది. దానికి జీవో ఇచ్చి కూటమి ప్రభుత్వం వడ్డెర్లకు ఒక మంచి విజయాన్ని ముందుకు మాకు అవకాశం ఇచ్చిన దానికి
కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకు అందరికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు నలుమూల నుంచి వచ్చి వడ్డర్లు వాళ్ళ వడ్డరు ఓబన్న జయంతి వేడుకలు చేసుకొని భారీగా తరలి వచ్చి ఈరోజు చాలా బాగా లలితకళ పరిషత్తులో, అనంతపురం లలితకళ పరిషత్తులో బాగా ఘనంగా విజయవంతం చేశారు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు, అలాగే మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లకు, మిగతా ముఖ్యమైన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగ పెద్ద పండుగ జరుగుతుందంటే కారణము మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెనుకబడిన వర్గాల్లో మా ఒడ్డెర కులాన్ని గుర్తించి ఈరోజు అధికారికంగా ఈ పండుగను జరపాలని చెప్పేసి పెద్దల దగ్గరికి తీసుకెళ్లిన మా బీసీ మంత్రివారులైన సౌతమ్మక్క గారికి, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా భవిష్యత్తులో కూడా మాకు కూడా మంచి రాజకీయ ప్రాధాన్యత గుర్తించాలని చెప్పేసి పార్టీ అధిష్టానం తీసుకెళ్లాలని చెప్పేసి శాసనసభ్యులకైతేనేమి, మంత్రులకైతేనేమి, పార్లమెంట్ సభ్యులకైతేనేమి, జిల్లా అధ్యక్షులకైతేనేమి తెలియజేసుకుంటున్నాం. మేము ఇప్పటి వరకు రాజకీయంగా వెనుకబడిన మాకు ఆ గుర్తింపు ఇస్తే తెలుగుదేశం పార్టీని ఇవ్వగలదని చెప్పేసి మాకంతా నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ పైనే భరోసా ఉంది. భవిష్యత్తులో కూడా మేము కూడా 90% తెలుగుదేశం పార్టీకే ఉన్నాం. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీనే మాకు గుర్తిస్తున్న నమ్మకంగా మేము నమ్మకం ఉన్నాం. ఆ పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందని చెప్పేసి వారికి కూడా మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం. మాకు ఇప్పుడు గ్రంథాల చైర్మన్ అయితేమి, సత్య జిల్లా ప్రధాన కార్యదర్శి అయితేనేమి, ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అయితేమి, ఇలా అంచెలంచెలుగా అన్ని పదవులు కూడా కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కూటమి ప్రభుత్వానికి. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి నలుమూల నుంచి విచ్చేసిన ఒడ్డెర కుల బాంధవులందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. ఇలాగే ఏ ప్రోగ్రామ్ అయినా ఒడ్డెరకు సంబంధించిన ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అందరూ ఫోన్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ తెలుసుకొని ప్రతి ప్రోగ్రామ్ కూడా జయప్రదం చేస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై వడ్డెర. బలహీన వర్గాలకు చెందిన బొడ్డె ఓబన్న గారిని గుర్తించి స్వాతంత్ర సమరయోధుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవించడం వెనుకబడిన తరగతుల్లో పుట్టిన మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ప్రోగ్రాంని నిర్వహించడం ఉమ్మడి అనంతపురం జిల్లా ఒడ్డెర సంఘం తరఫున మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంకి అశేష జనవాహిని అన్నట్టుగా జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఒడ్డెర ప్రజానికానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలంలోని వడ్డెర సంఘం అందరూ మరియు అదేవిధంగా లలిత కళా పరిషత్లో జరిగినటువంటి ఈరోజు వడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, వడ్డెర కుల బాంధవులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇలాంటి ప్రోగ్రాంలు ఇళ్ళవెళ్ళ జరుపుకుంటూ వడ్డెరల ఐక్యత పెంపొందించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సీట్